राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण। లోక కళ్యాణార్థం అందరి ఆరోగ్యం కోసం మనం ఈ తలపెట్టిన నరసింహ నీరాజనం కార్యక్రమంలో ఇవాళ 13వ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. బ్రహ్మ ముహూర్తానికంటే ముందే లేచి బ్రహ్మ ముహూర్తంలో భాగవతం తినాలి అని నిర్ణయించుకున్న మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఈ కార్యక్రమంలో భాగంగా మనం శ్రీమద్ భాగవత సప్తమ స్కందం పారాయణం చేస్తున్నాం, ప్రవచనం చెప్పుకుంటున్నాం. ఇంకా అనేక స్తోత్రాలు, కీర్తనలు, కథలు చెప్పుకుంటున్నాం. సింహాచల క్షేత్రం గురించి తెలుసుకున్నాం. త్వరలో మిగతా పుణ్యక్షేత్రాలు కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి మీ బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించండి. అందరూ కూడా ఈ కీర్తనలో పాల్గొనేటట్లు చేయండి. దానివల్ల అందరికీ, మానవులందరికీ కూడా మేలు జరుగుతుంది. మనము ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటున్నాం. ఈ ప్రహ్లాద చరిత్రలో ఇప్పటి వరకు 4 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఇవాళ 5వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. మనకు ఉన్న 1 గంట సమయంలో మనం శ్రీల ప్రభుపాదుల వారు రాసిన భక్తి వేదాంత వ్యాఖ్యానాన్ని పూర్తిగా ఈ సమయంలో మనం చదువుకోలేకపోతున్నాం. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం ఏవైతే శ్లోకాలు ఇవాళ చదువుకున్నామో ఆ శ్లోకాలకు భక్తి వేదాంత వ్యాఖ్యానం చదువుకోండి. శ్రీల ప్రభుపాదుల వారి శ్రీమద్ భాగవతం భక్తి వేదాంత భాష్యంతో ఈ భాగవతం మీ దగ్గర లేకపోతే దయచేసి అందరూ కూడా ఈ భాగవతాన్ని తీసుకోండి. ఇవాళ గ్రూప్లో పోస్ట్ చేస్తాం, అన్ని గ్రూపుల్లో భాగవతం గురించి. మీకు ఎవరికైనా భాగవతం కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేయొచ్చు. మన జీవితంలో అన్నిటికంటే గొప్ప ఆస్తి శ్రీమద్ భాగవతం. సనాతన గోస్వామి వారు అలా చెప్పారు. మనం ఒకవేళ చదవలేకపోయినా కేవలం ఇంట్లో భాగవతాన్ని పెట్టుకుంటే కూడా దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. అది మంగళప్రదం. ఇప్పుడు మంగళాచరణంతో మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవేత్ తం నృసింహమహం భజే. నమస్తేద్భుత సింహాయ సాధులోక భయాపః వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ పల్గునాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాం నమామి. శ్రీమద్ భాగవత మంగళాచరణం అందరం కలిసి చదువుకుందాం. పాదౌ యదీయో ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభేస్తథా పంచమయేవ షష్ఠో
భుజాంతరం దోర్యుగళం తథాన్యం కంఠస్థు రాజన్నవమోయదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి యద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం చెప్పుకుంటున్నాం. మనం ఆ సప్తమ స్కందంలో ప్రహ్లాద చరిత్రలో ఇప్పటి వరకు పూర్వరంగం చెప్పుకున్నాం. తర్వాత నిన్న ప్రహ్లాదుడి గుణగణాలు చెప్పుకున్నాం. ఇవాళ ప్రహ్లాదుడి విద్యాభ్యాసం, ప్రహ్లాదుని కృష్ణ భక్తి, దాని గురించి చెప్పుకోబోతున్నాం. మొదటి అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు ప్రశ్న, తర్వాత ధర్మరాజు అడిగిన 3 ప్రశ్నలు, నారదముని 2 ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం చెప్పి, 3వ ప్రశ్న ఆయన మళ్ళీ అడిగిన ప్రశ్న, ఎందుకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ద్వేషించాడు అనే దానికి జవాబు చెప్తున్నారు. తర్వాత హిరణ్యాక్షుడు చనిపోవడం, హిరణ్యకశిపుడు బాధపడడం, కుటుంబ సభ్యులంతా బాధపడడం, హిరణ్యకశిపుడు కోపావేశంతో అంతటా అల్లకల్లోలం సృష్టించడం, వీటి గురించి 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం. తర్వాత హిరణ్యకశిపుడు అమరత్వం కోసం చేసిన ప్రయత్నాలు, ఘోరమైన తపస్సు 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఆ తపస్సు వల్ల ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతుంటే దేవతలు బ్రహ్మదేవుడిని ప్రార్థించడం, బ్రహ్మదేవుడు సాక్షాత్కరించడం, బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని తపస్సుని అభినందించి అతడికి జవసత్వాలు ప్రసాదించడం, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని అతిశయోక్తులతో స్తుతించడం, హిరణ్యకశిపుడు చతుర్ముఖుడైన బ్రహ్మని చతురంగా వరాలు అడగడం కూడా 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం. తర్వాత 4వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు వరదానం చేయడం, వరగర్వంతో హిరణ్యకశిపుడు విశ్వ విజయం చేయడం, అమరావతిని ఆక్రమించడం తెలుసుకున్నాం. ఇంద్రభవన వైభవం కూడా వర్ణింపబడింది. పరాధీనమైన దివౌకసులందరూ గత్యంతరం లేక హిరణ్యకశిపుణ్ణి స్తుతిస్తూ జీవితం గడుపుతున్నారు. ఇంద్రియలోలుడైన హిరణ్యకశిపుడు మధుపానం సేవిస్తూ మత్తెక్కి దేవతలందరినీ హింసిస్తున్నాడు. దేవతలందరూ దేవదేవుణ్ణి శరణు వేడి ప్రార్థించారు. అప్పుడు భగవంతుడు వాళ్ళకు అభయప్రదానం చేయడం, ప్రహ్లాదుని ఎప్పుడైతే హిరణ్యకశిపుడు బాధిస్తాడో అప్పుడు నేను అవతరిస్తాను, అంతవరకు ఓపిక పట్టమని వాళ్ళకు చెప్పడం 4వ అధ్యాయంలో చూశాం. నారదముని ఎప్పుడైతే భగవంతుడు ప్రహ్లాదుణ్ణి కీర్తించాడో, నారదముని ప్రహ్లాదుడి యొక్క మహద్గుణాలను, పారవస్య లక్షణాలను వివరించాడు. మళ్ళీ ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు, ఎందుకు హిరణ్యకశిపుడు పుత్రుడైన ప్రహ్లాదుని బాధించాడు అని. దానికి జవాబుగా ఇప్పుడు ప్రహ్లాదుని విద్యాభ్యాసంతో మొదలుపెట్టి ఎందుకు హిరణ్యకశిపుడికి కోపం వచ్చిందో చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో ప్రహ్లాదుడి యొక్క విద్యాభ్యాసం, ఆ విద్యాభ్యాసాన్ని హిరణ్యకశిపుడు సమీక్ష చేయడం, ప్రహ్లాదుడికి చిన్న పరీక్ష ఇచ్చి ప్రహ్లాదుడు చెప్పిన జవాబు కోపం వచ్చింది హిరణ్యకశిపుడికి. ముందుగా నవ్వు వచ్చింది, ఏదో చిన్నపిల్లవాడు అని. మళ్ళీ గురుకులానికి పంపించాడు. అక్కడ షండామార్కులు ప్రహ్లాదుడిని ప్రశ్నించి తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఎవరు నేర్పించారు విష్ణు భక్తి అని. కొంతకాలం మళ్ళీ విద్య నేర్పించాక మళ్ళీ ప్రహ్లాదుడిని తీసుకొచ్చారు హిరణ్యకశిపుడి ముందుకి. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు మరో పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో కూడా ప్రహ్లాదుడు విష్ణు భక్తినే నొక్కి ఒక్కాణించాడు. షండామార్కులకు చివాట్లు పడ్డాయి.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నించడం, ప్రహ్లాదుడు సమాధానం చెప్పడం హిరణ్యకశిపుడికి కోపం తెప్పించింది. ప్రహ్లాదుని చంపమని ఆదేశించాడు. అనేక ప్రయత్నాలు చేసిన ప్రహ్లాదుని చంపలేకపోయాడు. నిస్పృహతో ఉన్న హిరణ్యకశిపుడికి షండామార్కులు ఇంకొక సలహా ఇచ్చారు. ప్రహ్లాదుడికి చివరి అవకాశం ఇద్దాం అని మళ్ళీ గురుకులానికి తీసుకువెళ్ళారు. ఆ గురుకులంలో ప్రహ్లాదుడు అసుర బాలకులందరికీ ఉపదేశం చేసి వాళ్ళని కూడా విష్ణు భక్తులుగా మార్చాడు. ఇది ఈ అధ్యాయంలో ఇవన్నీ మనం చెప్పుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో శ్రీనారద ఉవాచ పౌరోహిత్యాయ భగవాన్ వృతకావ్య కిలాసురై షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజ గృహాంతికే. శ్రీ నారదముని ఇలా చెప్పారు. అసురులంతా పౌరోహిత్యం కోసం భగవాన్ కావ్య పూజనీయుడైన శుక్రాచార్యుణ్ణి వృతఃకిల వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు శుక్రాచార్యుణ్ణి గురువుగా పురోహితుడిగా స్వీకరించారు. తస్య సుతౌ ఆ శుక్రాచార్యుడి పిల్లలు షండామర్కులు, తెలుగులో మనం చండామార్కుల వారు అంటూనే ఉంటాం ఒక్కొక్కసారి పోతన భాగవతంలో. దైత్యరాజ గృహాంతికే వాళ్ళు ఈ హిరణ్యకశిపుని ప్రాసాదంలోకి దగ్గరలోనే నివసించేవాళ్ళు. ఇక్కడ చూడండి, శుక్రాచార్యుని కూడా భగవాన్ అని సంబోధించడం జరిగింది. మనం చెప్పుకున్నాం, పూజనీయుడు అనే అర్థంలో కూడా భగవాన్ అనే పదం ప్రయోగించబడుతుంది. కానీ భగవంతుడు కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడే షడైశ్వర్య సంపూర్ణుడు, కృష్ణుడి యొక్క విభూతి కాబట్టి శుక్రాచార్యుడు భగవంతుడిగా చెప్పబడ్డాడు. కవీనాముషణా కవిహి అని భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్పాడు. కవులందరిలో నేను శుక్రాచార్యుణ్ణి అని. కావ్య అంటే ఇక్కడ శుక్రాచార్యుడు. రాక్షసులు ఆ శుక్రాచార్యుడిని పురోహితుడిగా స్వీకరించారు. పురోహితుడంటే ఎవరు? పురులకు హితం కలిగించేవాడు, పౌరులకు హితం కలిగించేవాడు పురోహితుడు. ఏ విధంగా హితం కలిగిస్తాడు పురోహితుడు అంటే, సంభావన పుచ్చుకొని వాళ్ళ చేత యజ్ఞయాగాదులు చేయించేవాడు, వాళ్ళ యొక్క పాపాలు స్వీకరించేవాడు. పౌరుల యొక్క పాపాలు స్వీకరించి వాళ్లతో యజ్ఞయాగాదులు చేయించి సంభావన పుచ్చుకునేవాడు పురోహితుడు. షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజ గృహాంతికే. ఈ శుక్రాచార్యుడికి 2 కొడుకులున్నారు, షండు, అమర్కుడు అని. వీళ్ళిద్దరూ హిరణ్యకశిపుడి గృహానికి దగ్గరలో ఉండేవాళ్ళు, గురుకులను నడిపేవాళ్ళు, అసుర బాలకులందరికీ కూడా విద్య నేర్పించేవాళ్ళు, ధర్మార్థ కామములతో కూడిన విద్య నేర్పించేవాళ్ళు. సరే, బడి ఇంటి పక్కనే ఉంది అని హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుణ్ణి ఆ గురుకులానికే పంపించాడు. తౌరాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం పాఠయామాస తుఃపాఠ్యాన్ అన్యాన్ శాసుర బాలకాన్. నయకోవిదుడు ప్రహ్లాదుడు విద్వాంసుడు. తల్లి గర్భంలోనే ఆత్మతత్వాన్ని, భగవత్ తత్వాన్ని తెలుసుకున్న అపార పండితుడు. తౌరాజ్ఞా ప్రాపితం బాలం, రాజుగారి చేత పంపించబడిన ఆ బాలుడు ప్రహ్లాదుణ్ణి, ఆ గురువులు షండామర్కులు పాఠ్యాన్ పాఠయామాసతు, పాఠాలను పఠింపజేశారు. పాఠయామాసతు పాఠ్యాన్, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పారు.
పాఠం నేర్పించారు, పాఠం మళ్ళీ పఠింపజేశారు. ప్రహ్లాదుడికే కాదు, అన్యాన్స్య అసుర బాలకాన్, అన్యులైన అసుర బాలకులకు కూడా వీళ్ళు అనేక మందికి, అసుర బాలకులందరికీ విద్య నేర్పిస్తున్నారు. మోక్షం గురించి చెప్పరు, కొంచెం ధర్మం గురించి చెప్తున్నారు, అర్థకామాల గురించే వాళ్ళు ఈ రాక్షస బాలకులందరికీ ఏ విధంగా ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఏ విధంగా ఇంకా ఇంకా అనుభవించాలి అనే అర్థకామాల గురించి చెప్తూ వాళ్లకు మోక్ష పరిజ్ఞానం ఏమాత్రం లేకుండా వాళ్ళను తయారు చేస్తున్నారు. విష్ణు ద్వేషులుగా పిల్లలను తీర్చిదిద్దుతున్నారు షండామర్కులు. యత్తత్ర గురుణాం ప్రోక్తం శుశ్రువేనుపపాట చ న సాధు మనసా మేనే స్వపరా సద్గ్రహాశ్రయం. తత్ర ఆ గురుకులంలో, యద్గురునా ప్రోక్తం ఏదైతే గురువులు చెప్తున్నారో, రాజనీతి, అర్థశాస్త్రం, కామశాస్త్రం, ఏ విధంగా అయితే కోరికలు తీర్చుకోవాలో ఆ ధర్మార్థ కామములను ఏవైతే గురువులు చెప్తున్నారో, యద్గురునా ప్రోక్తం శుశ్రువే, చక్కగా విన్నాడట ప్రహ్లాదుడు. అనుపపాఠచ, చక్కగా వల్లె కూడా వేశాడట. వాళ్ళు ఏం చెప్తే అది చెప్తున్నాడు, వాళ్ళు ఏం చదవమంటే అది చదువుతున్నాడు, వాళ్ళు వల్లె వేయమంటే అది వల్లె వేస్తున్నాడు. కానీ నసాధు మనసామేనే, కానీ మనస్సులో మాత్రం ఇది మంచిది అని భావించలేదు. నా సాధు మనసామేనే, సాధు అంటే గొప్పది, మంచిది అని అర్థం. ఎవరైనా మంచి మాటలు చెప్తే వాళ్ళని సాధు సాధు అని చెప్తుంటారు. ఇప్పుడులాగా చప్పట్లు కొట్టే వాళ్ళు కాదు. ఆ కాలంలో, పూర్వకాలంలో ఎవరైతే మంచి మాటలు చెప్పారో అప్పుడు వాళ్ళని అభినందిస్తూ సాధు సాధు అనేవాళ్ళు. రాజసూయ యాగంలో ఎప్పుడైతే సహదేవుడు, పాండవుల్లో కనిష్ఠుడు సహదేవుడు, కృష్ణుడే ఇక్కడ అగ్ర పూజకు అర్హుడైన వాడు అని ప్రకటించాడు, అప్పుడు అందరూ కూడా ఆ సభలో సాధు సాధు, మంచిగా చెప్పావు మంచిగా చెప్పావు అన్నారు. అలాగా ప్రహ్లాదుడు ఇది మంచిది అనుకోలేదు. ఈ రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం ప్రహ్లాదుడికి నచ్చలేదు. నసాధు మనసేమేని, ఎందుకు నచ్చలేదయ్యా? స్వపరా సద్గ్రహాశ్రయం, స్వ నాది, పర ఇతరులది అని తప్పుడు భావన కలిగి ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పే విద్య అంతా ఒకడు మిత్రుడు ఇంకొకడు శత్రువు అనే భావం కలుగజేస్తోంది. అందుకని ప్రహ్లాదుడికి ఈ విద్యలు నచ్చలేదు. ఒకరోజు ఏమైంది, ఇలా కొంతకాలం నేర్చుకున్నాక ఒకరోజు ఇంటికి వచ్చాడు ప్రహ్లాదుడు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో, హిరణ్యకశిపుడు ప్రేమతోటి ప్రహ్లాదుడిని ఇలా అడిగాడు, ఏం నేర్చుకున్నావు? బడిలో ఏం నేర్చుకున్నావు? ఒక్కటి చెప్పు నాకు నేర్చుకున్నది అని ప్రహ్లాదుడికి చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. ప్రహ్లాదుడు చదివిన విద్యాభ్యాసం, ప్రహ్లాదుడు చేసిన విద్యాభ్యాసాన్ని సమీక్షించాలనుకున్నాడు. ఏకదాసురాట్ పుత్రం అంకమారోప్య పాండవ పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. ఓ పాండవ, ధర్మరాజా, ఏకదా ఒకప్పుడు అసురరాట్ దైత్యరాజైన హిరణ్యకశిపుడు పుత్రం అంకమారోప్య, పిల్లవాడైన ప్రహ్లాదుణ్ణి అంకమారోప్య ఒళ్ళో కూర్చోపెట్టుకొని పప్రచ్ఛ ఇలా ప్రశ్నించాడట. వత్స, ఓ వత్స బాలక ప్రహ్లాద, మన్యతే సాధు యద్భవాన్ కథ్యతాం, యద్ భవాన్ సాధు మన్యతే, ఏదైతే నీవు మంచిది అని భావిస్తున్నావో, నీవు నేర్చుకున్న వాటన్నిటిలో ఏదైతే నీవు మంచిది అని భావిస్తున్నావో, యద్భవాన్ మన్యతే సాధు కథ్యతాం, చెప్పుగాక నాకు చెప్పుము
అని అడిగాడు. ఎంతో ప్రేమగా పిల్లవాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని హిరణ్యకశిపుడు ముద్దు పెట్టుకున్నాడట, కౌగిలించుకున్నాడట. చాలా ప్రేమగా ప్రహ్లాదుడు ప్రియమైన పుత్రుడు. నలుగురు కొడుకుల్లో కూడా ప్రహ్లాదుడు అంటే హిరణ్యకశిపుడికి ఇష్టం. పెద్దవాడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు కాబట్టి అటువంటి ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చాలా ప్రేమగా, నాయన ప్రహ్లాద, బళ్ళో ఏం నేర్చుకున్నావు? నేర్చుకున్న వాటిల్లో ఒక్క మంచి మాట నాకు చెప్పు అని చాలా ఆనందంగా అడిగాడు. కానీ కొంచెం సేపట్లోనే ఆనందం నిరానందం అయిపోయింది. శ్రీ ప్రహ్లాద ఉవాచ, ప్రహ్లాదుడిలా చెప్పాడట, తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత వనం గతో యద్ధరిమాశ్రయేత. ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు, ఓ అసురవర్య, ఓ దైత్యేంద్ర, ఓ రాక్షస శ్రేష్ఠుడా. నిజానికి రాక్షసులంటేనే అధములు. రాక్షస శ్రేష్ఠుడా అంటే అధములందరిలోకెల్లా అధముడా అని అర్థం. ఓ అసురవర్య, తత్సాధు మన్యే, నేను అన్నిట్లో అదే మంచిది అనుకుంటున్నాను. ఏమిటది? అన్నిట్లో నేను అదే మంచిది అనుకుంటున్నాను. అన్నిట్లో ఏది మంచిది అని అడిగాడు కదా హిరణ్యకశిపుడు. యత్ సాధు మన్యతే భవాన్, యత్ సాధు మన్యతే, నీవు ఏది అన్నిట్లోకి మంచిది అనుకుంటున్నావో అని అడిగాడు కదా. తత్సాధు మన్యే, తండ్రి అదే అన్నిట్లోకి మంచిది అని అడుగుతున్నాడు. ఏమిటది? ఎవరికి మంచిది? ముందుగా ఎవరికి అది మంచిదో చెప్తున్నాడు. దేహినాం సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్. దేహినాం, దేహదారులందరికీ, బద్ధజీవులందరికీ అది మంచిది. బద్ధజీవులందరూ సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్, ఎప్పుడు కూడా ఎంతో ఉద్విగ్నంతో వాళ్ళు సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్, ఈ అసత్ భావం వల్ల. ఏమిటి ఈ తప్పుడు భావన? నేను నాది అహంకారము మమకారంతో, నేను నాది అనే భావనతోటి ఎప్పుడు ఎవరి బుద్ధి అయితే నశించిపోతుందో, ఎవరికి అటువంటి బుద్ధి, ఎవరికి మంచి బుద్ధి ఉండదో, ఎవరు నేను నాది అనే ఎప్పుడు తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారో, నాకు ఇది ఉన్నది నాకు లేదు, నాకు ఇంకా కావాలి, వాళ్ళకున్నది నాకు కావాలి, వాళ్ళకు లేనిది నాకు కావాలి అని కోరుకుంటూ ఉంటారో, అటువంటి దేహదారులు బద్ధజీవులందరికీ అదే మంచిది. తత్సాధు మన్యే, ఏమిటది? హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత. ఆత్మపాతం, ఆత్మకు పతనం కలిగించే, గృహం అంధకూపం, అంధకూపమైన గృహాన్ని, ఇంటిని, హిత్వా విడిచిపెట్టి, వనం గతో వనానికి వెళ్ళి, యద్ హరిమాశ్రయేత అక్కడ హరిని ఆశ్రయించడమే మంచిది. తండ్రి, నువ్వు నన్ను ఏది మంచిది అని అడిగావు కదా, అదే మంచిది. దేహదారులందరికీ మంచిది. ఏమిటంటే ఆత్మపాతం, ఆత్మకు నాశనం కలిగించే అంధకూపమైన ఇల్లు విడిచిపెట్టి వనానికి వెళ్ళి హరిని ఆశ్రయించడమే బద్ధజీవులైన మన అందరికీ మంచిది. నాకు మంచిది, నీకు మంచిది. కాబట్టి నువ్వు నీ అసుర సామ్రాజ్యాన్ని, ముల్లోకాధిపత్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళి హరిని ఆశ్రయించు. ఇదివరకు ఒకసారి వెళ్ళావు మందరాచలానికి, వెళ్ళి ఇలా అనేక భౌతికమైన కోరికలు కోరుకున్నావు, కానీ నీకు తృప్తి కలగట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఆ హరిని ఆశ్రయించు, నీకు శుభం కలుగుతుంది. ఇదే
నీకు మంచి కలిగిస్తుంది, నాకు మంచి కలిగిస్తుంది, జీవులందరికీ కూడా మంచి కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నేను నాది అనుకుంటూ ఉంటారు జీవులందరూ. అటువంటి వాళ్ళందరికీ హరిని ఆశ్రయించడం వల్లే మంచి కలుగుతుంది. భౌతిక వాసనలు, భౌతిక భావనలు తొలగిపోయి భక్తి భావం కలుగుతుంది మనస్సులో. ఎంత చక్కగా చెప్పాడు ప్రహ్లాదుడు. విన్నాడు హిరణ్యకశిపుడు. ఇది పోతనాచార్యుడు తెలుగులో ఎలా చెప్తున్నారో చూడండి. ఎల్ల శరీరధారులకు నిలను చీకటి నూతిలో పలంద్రెల్లక వేరునే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణు నందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఓ నిశాచరేంద్ర, లోకులందరూ అజ్ఞానంతో ఇల్లనే చీకటి కోతిలో పడి తల్లడిల్లుతూ ఉంటారు. నేను వేరు, ఇతరులు వేరు అనే చిత్త భ్రమ భేదభావం కలిగి ఉంటారు. అట్టి భేదభావంతో మెలగకుండా విశ్వమంతా విష్ణుదేవుని లీలా విశేషాలతో నిండి ఉంది అని గ్రహించాలి. అలా గ్రహించి ఆ విష్ణువుని మనసులో నిలుపుకొని తాము అడవుల్లో నివసించినా ఉత్తమమే అని పోతన ఎంతో చక్కగా ఈ శ్లోకాన్ని తెలుగులోకి అనువదించారు. అది విన్నాడు హిరణ్యకశిపుడు. నారదుడు ఇలా చెప్తున్నాడు. విని హిరణ్యకశిపుడు ముందు నవ్వాడట. ఏదో చిన్న పిల్లవాడు చెప్పాడు అని. ఒక్కొక్కసారి మన పిల్లడు మనం అనుకున్నది అనుకున్నట్లు చెప్పపోయినా, ఏదో ముద్దు మాటల్లో ఎంతో తప్పుగా చెప్పినా, తప్పుగా మాట్లాడినా మన కోపం రాదు, నవ్వు వస్తుంది మొదట్లో. మళ్ళీ అలాగే చేస్తూ ఉంటే నేర్పించినా కూడా నేర్చుకోకపోతే కోపం వస్తుంది. హిరణ్యకశిపుడు కూడా అలా నవ్వు వచ్చిందట. శ్రుత్వా పుత్రగిరో దైత్యః పరపక్ష సమాహిత జహాస బుద్ధిర్బాలానాం విద్యతే పరబుద్ధిభిః. పుత్రగిరో శ్రుత్వ, పుత్రుడి మాటలు విని, ఆ ముద్దు మాటలు విని దైత్య, ఆ హిరణ్యకశిపుడు పరపక్ష సమాహిత, ఈ పిల్లవాడు పరపక్షంలో చేరినవాడు, పరపక్షంతో కూడినవాడు, విష్ణుపక్షం వహించినవాడు, వైష్ణవుడు అయ్యాడు అని జహాస నవ్వాడట. ఏదో వైష్ణవుడిలాగా మాట్లాడుతున్నాడే వీడు, నా శత్రువైన విష్ణువుని పొగుడుతున్నాడే అని నవ్వాడు. బుద్ధిర్బాలానాం విద్యతే పరబుద్ధిభిః. బాలానాం బుద్ధి, చిన్న పిల్లవాడి బుద్ధి, పరబుద్ధి విద్యతే పరబుద్ధిభిః బుద్ధ్యతే. ఇతరుల బుద్ధి వల్ల వీడు చెడిపోయాడు. ఎవరో వీడికి తప్పుడు మాటలు నేర్పించారు ఎక్కడో అని. ఎవరు నేర్పించుంటారు ఈ తప్పుడు మాటలు అని తర్వాత చండామార్కుల వారికి చెప్తున్నారు. జాగ్రత్త, వీడిని జాగ్రత్తగా కాపాడండి. కానీ హిరణ్యకశిపుడికి ఇప్పుడు కోపం రాలేదు. ముద్దు మాటలతో ప్రహ్లాదుడు చెప్పి విని నవ్వుకున్నాడు. ఎవరో చెప్పుంటారులే, ఇక నుంచి జాగ్రత్త పడదాం, ఇలా మళ్ళీ చేయకండి, పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్లకు చెప్తున్నాడు. సమ్యక్ విధార్య తాంబాలో గురుగేహే ద్విజాతిభిః. ఏం చెప్తున్నాడు షండామార్కులకు? గురుగేహే ద్విజాతిభిః, గురుగృహంలో, గురుకులంలో, ద్విజాతిభిః, ఆ రెండు జాతుల వారి చేత మాత్రమే. బాలో సమ్యక్ విధార్యతాం, నా బాలుడు ప్రహ్లాదుడు సమ్యక్ చక్కగా విధార్యతాం రక్షింపబడుగాక. గురుగృహంలో, గురుకులంలో ఆ రెండు జాతుల వారి చేత మాత్రమే నా బాలుడు ప్రహ్లాదుడు రక్షింపబడుగాక. ఎవరయ్యా రెండు జాతుల వాళ్ళు? దైత్యులు, దానవులు. దైత్య దానవుల చేత మాత్రమే నా బిడ్డ రక్షింపబడుగాక. ఎందుకంటే దైత్య దానవుల సంగమే తీసుకుంటే వాడికి ఎటువంటి పరిస్థితుల్లో విష్ణు భక్తి కలగదు అని హిరణ్యకశిపుడికి తెలుసు. ఇంకేమంటున్నాడు? విష్ణుపక్షై ప్రతిచ్ఛన్నై నభిద్యతే తాస్య ధీర్యత. మళ్ళీ ఎప్పుడు కూడా ప్రతిచ్ఛన్నై మారువేషంలో ఉండి విష్ణుపక్షై, విష్ణుపక్షీల వల్ల కపట వేషం, మారువేషం ధరించిన వైష్ణవుల చేత కూడా ఎప్పుడు ఈ పిల్లవాడి బుద్ధి చెడిపోకుండా మీరు కాపాడండి. నా విద్యేతాస్య ధీర్యత, ఈ పిల్లవాడి బుద్ధి చెడిపోకుండా మీరు కాపాడండి. నా పిల్లవాడు ప్రహ్లాదుడు ఎప్పుడూ దైత్య దానవుల
చేతనే కాపాడబడుగాక మీ గురుగృహమందు. ఎట్టి పరిస్థితుల్లోనూ విష్ణు పక్షీలను కలవకుండుగాక. జాగ్రత్త, విష్ణు పక్షీలు మారువేషంలో కూడా రావచ్చు అంటున్నారు. చూడండి, ఒక్కొక్క దేశంలో విష్ణు భక్తులను రానివ్వరు. అందుకే విష్ణు పక్షీలు ఆ దేశంలో కూడా వెళ్ళి ప్రచారం చెయ్యాలంటే వాళ్ళు మారువేషంలో వెళ్తారనమాట. సాధారణ దుస్తులు ధరించి ఒక కర్మి అంటే భౌతిక జీవుడు ఎలా తన వస్త్రధారణ చేసుకుంటాడో అలా వస్త్రధారణ చేసుకొని వెళ్తుంటారు. వెళ్ళి అక్కడ ధర్మ ప్రచారం, భక్తి ప్రచారం చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా మీ ఆశ్రమానికి మారువేషంలో రాక్షసుల రూపంలో వచ్చి ప్రచారానికి వచ్చి నా పిల్లవాడి బుద్ధి చెడగొడతారేమో, కాబట్టి వీడిని ఎవరితో కలవనివ్వకండి, కేవలం వీళ్ళు దైత్య దానవులతో మాత్రమే కలిసేటట్టు చేయండి అని హిరణ్యకశిపుడు ఆజ్ఞాపించాడు చండామార్కులు. తర్వాత చండామార్కులు ప్రహ్లాదుని మళ్ళీ ఇంటి దగ్గర నుంచి గురుకులానికి తీసుకువెళ్ళారు. గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్యయాజక ప్రశస్య శ్లక్ష్ణయా వాచ సమపృచ్ఛంత సామభిః. తీసుకువెళ్ళారు కదా దైత్యయాజక. ఆ దైత్య పురోహితులు షండు అమర్కుడు, షండామార్కులు ప్రహ్లాదం గృహమానీతం ఇంటి దగ్గర నుంచి తీసుకురాబడిన ప్రహ్లాదుణ్ణి ప్రశస్య ప్రశంసించి శ్లక్ష్ణయా వాచ మధురమైన మాటలతోటి ప్రశంసించి మంచి మాటలు చెప్తూ సమపృచ్ఛంత సామభిః ఈ విధంగా ప్రశ్నించారట. మంచిగా ప్రేమగా మాట్లాడుతూ అనురాగంగా మాట్లాడుతూ, అసలు ఏమైంది నీకు? మేము నేర్పించింది నువ్వు తండ్రి దగ్గర చెప్పింది రెండు వేరు వేరు ఉన్నాయి కదా, ఇవి మేము నేర్పించలేదు కదా, నీకెవరు నేర్పించారు చెప్పు బాబు అని ప్రహ్లాదుడిని వీళ్ళిద్దరూ అడుగుతున్నారు. సండామార్కుడు గృహమానీతమాహూయ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి తీసుకురాబడ్డ ప్రహ్లాదుడిని చాలా ప్రేమగా మంచిగా మాట్లాడుతూ ముందుగా సామంతో అంటే స్నేహంతో ప్రహ్లాదుణ్ణి ప్రేమగా మాట్లాడుతూ ఏమైంది సమపృచ్ఛంత అని అడుగుతున్నారు. వత్స ప్రహ్లాద బద్ధం తే సత్యం కథయ మామృష బాలానతి కుతస్తుభ్యం ఏష బుద్ధిర్విపర్యయః. వత్స ఓ బాలక, ప్రహ్లాద ఓ ప్రహ్లాదుడా, భద్రంతే నీకు శుభమగుగాక, ప్రహ్లాదుడా నీకు మంగళమగుగాక, నీకు శుభమగుగాక. సత్యం కథయ నిజం చెప్పురా, మామృష అబద్ధమాడకు, నిజం చెప్పు అబద్ధమాడకు. బాలానతి పిల్లలెవ్వరికీ లేని ఇటువంటి విషయం నీకెవరు నేర్పించారు? ఏష బుద్ధి విపర్యయః కుతస్తుభ్యం నీకు ఏష బుద్ధి విపర్యయః ఇటువంటి విపరీతమైన బుద్ధి కుతః ఎక్కడి నుంచి వచ్చింది? ఓ ప్రహ్లాద నీకు మంగళం, అబద్ధమాడకు, నిజమే చెప్పు. పిల్లలెవరికీ లేని ఈ విపరీత బుద్ధి నీకు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు నీకు? ఎవరి విష్ణు భక్తి నేర్పించారు? ఎవరు వాళ్ళు? ఎలా ఇక్కడికి ప్రవేశించారు? ఏం జరుగుతోంది ఇక్కడ? నిజమే చెప్పు, అబద్ధం చెప్పకు, భయపడకు. ప్రహ్లాద నీకు మంగళం, మేమున్నాము, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము, చెప్పు ఏం జరుగుతుందో. ఎప్పుడు ఈ బాలురందరూ కూడా ఎప్పుడు తప్పు మాట పలకరు, వీళ్ళెవరూ నీకు నేర్పించరు, ఈ ఉపదేశాలను నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అని ప్రహ్లాదుని ఎంతో ప్రేమగా అనునయంగా చక్కగా మంచి మంచి మాటలతోటి అడిగారు. బుద్ధిభేద పరకృత ఉతాహోతే స్వతో భవత్ భన్యతాం శ్రోతు కామానాం గురూణాం కులనందన. బుద్ధిభేద పరకృత, ఈ బుద్ధి భేదం పరకృతం వల్ల నీకు వచ్చిందా? అంటే ఈ బుద్ధి వైపరీత్యం నీకు శత్రువుల వల్ల, మన పరుల వల్ల, వైష్ణవుల వల్ల నీకు కలిగిందా? లేకపోతే స్వతో అభవత్ స్వయంగా నీకు కలిగిందా? ఉత ఎలా? అహో ఆశ్చర్యము, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ బుద్ధి వైపరీత్యం
నీకు ఇతరుల వల్ల కలిగిందా లేదా నీకు స్వయంగా కలిగిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. శ్రోతుకామానాం గురువునాం, నీ గురువులైన మేము శ్రోతుకామానం వినగోరుతున్నాం. కులనందన, మన కులానికి నందనం కలిగించే, రాక్షసుల కులానికి ఆనందం కలిగించే ఓ బాలక ప్రహ్లాద భణ్యతాం, చెప్పు బాబు, ఎలా వచ్చింది నీకు ఈ బుద్ధి వైపరీత్యం? ఎవరైనా నేర్పించారా? మన శత్రువులు ఎవరైనా నేర్పించారా? లేకుంటే ఈ బుద్ధి నీకు స్వయంగా కలిగిందా? ఎంత ఆశ్చర్యంగా ఉంది. మేము వినగోరుతున్నాం, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓ కులనందన, నువ్వు గొప్పవాడివి, ఈ కులంలో అందరికంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు ఈ కులానికి, రాక్షస కులానికి ఆనందం కలిగించేవాడివి. ఇటువంటి బుద్ధి వైపరీత్యం నీకు ఎందుకు వచ్చింది తండ్రి? చెప్పు బాబు అని చాలా ప్రేమతోటి షండామార్కులు అడుగుతున్నారు. అప్పుడు ప్రహ్లాదులా చెప్పాడు. శ్రీ ప్రహ్లాద ఉవాచ పరస్వత్యేత్య సద్గ్రాహః పుంసాం యన్మాయయా కృతః విమోహిత ధియాం దృష్టః తస్మై భగవతే నమః. చూడండి, ఒక భక్తుడు ఏదైనా చెప్పే ముందుగా గురువుని, విష్ణువుని కీర్తించి, అప్పుడే గురువుకి విష్ణువుకు నమస్కరించి అప్పుడే చెప్తాడు. కానీ ప్రహ్లాదుడు ఇక్కడ గురువు పేరు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నారద ముని చెప్పాడు అని చెప్తే వీళ్ళందరూ అర్థం చేసుకుంటారు అని నారద ముని పేరు చెప్పలేదు. భగవంతుడికి నమస్కరిస్తున్నాడు. మనస్సులోనే నారదుడికి నమస్కరించుకొని బయటికి వీళ్ళందరికీ భగవంతుడికి నమస్కరిస్తున్నాడు. భగవంతుడికి మంగళాచరణం పలికి చెప్తున్నాడు. తస్మై భగవతే నమః, ఆ భగవంతుడికి నా నమస్కారము అంటున్నాడు. తస్మై భగవతే నమః, ఆ భగవంతుడికి నా నమస్కారము. ఏ భగవంతుడికి? యన్మాయయా కృతః విమోహిత ధియాం పుంసాం దృష్టః. యన్మాయయా కృతః, ఎవ్వరి మాయతో చేయబడి, ఎవ్వరి మాయ వల్ల, ఏ దేవదేవుడి మాయ వల్ల, విమోహిత ధియాం, మోహితమైన బుద్ధి కలిగిన వాళ్ళై, బుద్ధి మోహించబడి, పుంసాం దృష్టః, పురుషులు, జీవులు, దృష్టః చూస్తారో, ఏం చూస్తారు? పరస్వచ్చేత్య సద్గ్రాహః, మళ్ళీ ఈ స్వపర భావాన్ని కలిగి ఉంటారు. నా వాళ్ళు, ఇతరులు అనే భౌతికమైన భావాన్ని కలిగి ఉంటారు. శత్రువులు, మిత్రువులు అనే అసద్గ్రహాన్ని, అనే తప్పుడు ఆలోచన కలిగి ఉంటారు. అటువంటి ఎవరి మాయతోటి జీవులు బుద్ధి చెడిపోయి, నేను, ఇతరులు, నా వాళ్ళు, ఇతరులు అనే తప్పుడు ఆలోచన కలిగి ఉంటారు. అటువంటి భగవంతుడికి, ఆ మాయాధీశుడైన భగవంతుడికి, ఎవరి ఆజ్ఞలో ఆ త్రిగుణాత్మకమైన మాయ జీవులందరినీ మోహింపజేస్తుందో అట్టి దేవాది దేవుడు భగవంతుడికి నా నమస్కారము అని ప్రహ్లాదుడు చాలా వినయంతో, విధేయతతోటి, చక్కగా శాస్త్ర విహితమైన ఈ మాటలు చెప్పి భగవంతుడికి నమస్కరించి ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పబోతున్నాడు. నీకు ఈ బుద్ధి కలిగించింది ఎవరు అనే విషయం జవాబు చెప్పబోతున్నాడు. సయదానువ్రత పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే. యదానువ్రత, ఎవరిని అనుసరించడం చేత, ఎవరిని పూజించడం చేత, పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే, జీవుల యొక్క పశుబుద్ధి తొలగిపోతుందో, ఎవరిని పూజించడం చేత జీవుల యొక్క పశుబుద్ధి తొలగిపోతుందో. ఏమిటా పశుబుద్ధి? ఎందుకు జీవుడు జంతువులాగా ప్రవర్తిస్తాడు? అన్యయేష తథాన్యోహం ఇతి భేదగతా సతి. అన్యయేష తథా అన్యోహం, ఇది ఇతరులది, ఇది నాది. అహం అన్యః, నేను వేరు. ఏషః అన్యః, వీడు వేరు అనే స్వపర భావం, వీడు మిత్రుడు, వీడు శత్రువు అనే భావం, అనే పశుభావం ఎవరిని పూజించడం వల్ల తొలగిపోతుందో అట్టి దేవుడు, సహ ఆ భగవంతుడు, ఇది భేదగతా సతి.
ఆ భగవంతుడి వల్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. అతన్ని పూజించడం వల్ల పశుబుద్ధి తొలగిపోతుంది. వీడు నావాడు, వీడు పరాయి వాడు అనే భేదభావం తొలగిపోతుంది, అనే అసద్భావం తొలగిపోతుంది. ఓ అసత్తులారా, అటువంటి భేదభావం నాకు తొలగిపోయింది. ఆ భగవంతుణ్ణి పూజించడం వల్ల నేను నా మనస్సులో నావాడు పరాయివాడు, ఇది నాది ఇతరులది అనే పశుబుద్ధి భేదభావం తొలగిపోయింది. సయేష ఆత్మా స్వపరేత్య బుద్ధి దురత్యయానుక్రమణో నిరూప్యతే ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిం. సయేష ఆత్మా స్వపరేత్య బుద్ధి దురత్యయానుక్రమణో నిరూప్యతే ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిం. సయేష ఆత్మ, ఆ పరమాత్మ, అందరి హృదయాల్లో విరాజమానుడైన ఆ పరమాత్మ. ముహ్యంతి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో, బ్రహ్మాది దేవతలు వేదవాదులందరి కూడా ఎవరి మార్గం అర్థం కాక ముహ్యంతి, వాళ్ళు మోహింపబడతారో. తర్వాత స్వపరేత్య బుద్ధిభి, అబుద్ధులు స్వపర నాది ఇతరులది అనే భావన దురత్రయానుక్రమణో నిరూప్యతే. ఎవరైతే పరమాత్మను తెలుసుకోలేరు, దురత్యయుడైన పరమాత్మను స్వపర భావంతో, స్వపర భేద భావంతో తెలుసుకోలేరో, భగవానుని భజించకపోవడం వల్ల ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోలేరు, ఆ తర్వాత వేదవాదులైన బ్రహ్మాదులు కూడా ఎవరి వల్ల మోహింపబడతారో, స ఏష ఆత్మ, ఆ పరమాత్మ, నా హృదయస్థుడైన పరమాత్మ, భినత్తి మే మతిం, నాకు ఈ బుద్ధిని కలిగించాడు, ఈ భేద బుద్ధిని నా నుండి తొలగించి నాకు మంచి బుద్ధి కలిగించాడు. ఎవరి వల్ల ఇది వచ్చింది అడుగుతున్నారు కదా. ఆ భగవంతుడే, నా హృదయంలో ఉన్న పరమాత్మ, ఆ దేవదేవుడు, క్షీరసాగరంలో పవళించే ఆ క్షీరోదక సాయి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, షడైశ్వర్య సంపూర్ణుడు, ఆ దేవదేవుడు విష్ణుదేవుడు నా మనస్సులో ఈ భక్తి భావాన్ని కలిగించి భేదభావాన్ని తొలగించాడు, నాకు అతనే నేర్పించాడు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. చెప్పిన తర్వాత ఇంకా ఏమంటున్నాడు అంటే, యథా భ్రామ్యచ్చయో బ్రహ్మన్ స్వయమాకర్ష సన్నిధౌ తథా మే భిద్యతే చేతః చక్రపాణిరిదృచ్ఛయ. ఓ బ్రహ్మన్, ఓ బ్రాహ్మణ, షండా మార్పుల్లో ఒక్కలే మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఏమిటి, ఎవరు ఎవరు ఎవరది ఎవరది, ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అంటున్నాడు కదా, ఎవరా దేవుడు? ఓ బ్రాహ్మణ, ఓ బ్రహ్మన్, యథా బ్రాహ్మ్యత్యయః స్వయం ఆకర్ష సన్నిధౌ, ఎప్పుడైతే అయః ఇనుము, స్వయం ఆకర్ష సన్నిధౌ, అయస్కాంతం సన్నిధిలో, ఆకర్ష సన్నిధౌ అయస్కాంతం దగ్గరగా పెట్టినప్పుడు స్వయం భ్రామ్యతి, స్వయంగా కదిలిపోతుందో, కదలలేని ఇనుము అయస్కాంతం దగ్గరికి వెళ్తే ఎలా కదిలిపోతుందో, తదా మే విద్యతే చేతః, అలా నా మనస్సు ఆ భగవంతుడి పట్ల ఆకర్షితమవుతుంది. చక్రపాణేర్ యదృచ్ఛయ, యాదృచ్ఛికంగా ఎలా జరుగుతుందో నాకు తెలియట్లేదు. అదే ఏ విధంగా అయితే ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడుతుందో అలానే నా చక్రపాణితో ఆకర్షించబడుతున్నాను. ఆ దేవదేవుడి యొక్క భక్తి భావన నా హృదయంలో కలిగింది, నాకు భేదభావం తొలగిపోయింది. ఏ రకంగా అయితే ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా ఇనుము అయస్కాంతం పట్ల ఆకర్షితం అవుతుందో అలా నేను ఆ చక్రపాణి పట్ల ఆకర్షితున్నవుతున్నాను. నా మనస్సులో ఎప్పుడు ఆ విష్ణువే స్ఫురిస్తున్నాడు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు.
ఇనుమయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి నా విధమున గరుగుచున్నది దైవయుగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. మీరు నా మనస్సు భ్రాంతి అయిపోయింది అనుకుంటున్నారు కదా, నా మనస్సుకి ఎలా కలిగింది ఈ భక్తి భావం? మీరు ఏది భ్రాంతి అనుకుంటున్నారో అది భక్తి. ఇది ఎలా కలిగింది అంటే, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, గురుదేవ, అయస్కాంతం వైపుకు ఇనుము ఆకర్షించబడే విధంగా దైవ నిర్ణయానుసారం నా మనస్సు సర్వేంద్రియాలకు అధిపతి అయిన హృషికేశుడు విష్ణుమూర్తి సన్నిధిలో ఆకర్షింపబడుతుంది. ఇంకే విషయంలో కూడా నా మనస్సు నిలవడం లేదు. మీరు చెప్పే ఏది నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పే ఏది దేని మీద నా మనస్సు నిలవడం లేదు. కేవలం ఆ చక్రపాణి దేవాది దేవుడు విష్ణువు మీదనే నా మనస్సు నిలుస్తోంది అని పోతనామాత్యులు ఇలా తెలుగు భాగవతంలో చెప్పారు. ఇంకా మూలంలో లేని ఒక బ్రహ్మాండమైన శ్లోకం. ఎందుకంటే పోతన మహాభక్తుడు. ఇది ఎప్పుడైతే చదివాడో పోతన, వ్యాసుడు ఇంతవరకే చెప్పాడు. ఇంకా ప్రహ్లాదుడి మనస్సు ఎలా ఉందో తన యొక్క కవిత్వంతో, భక్తి కవిత్వంతో ఇంకో బ్రహ్మాండమైన శ్లోకం చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి పోతన వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు కూడా అందరూ ఆ శ్లోకం చెప్పి పరవశిస్తున్నారు. మీ ఆనందం కోసం ఆ శ్లోకం ఒక్కసారి పోతన భాగవతం నుంచి మనం కూడా చదువుకుందాం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచెసను నెతరంగినులకు లలితరసాల పల్లవ ఖాదియై జొక్కు కోయిలసే రునే కుటజములకు పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోర కమరకునే సాంద్ర నిహారములకు నంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు సేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఇలా చెప్తున్నాడు. సుగుణాలతో సంచరించే ఓ గురుత్తమ, ఓ గురు శ్రేష్ఠుడా, మందార పూలల్లో మకరందం తాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూలకేసి పోతుందా? స్వచ్ఛమైన ఆకాశ గంగా నదీ తీరాలపై ఆకాశ గంగా నదీ తరంగాలపై విహరించే రాజహంస వాగుల వంకల దగ్గరకు వెళ్ళది కదా. తీపి మామిడి చెట్ల చేత లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండు వెన్నెల్లో విహరిస్తుంది కానీ దట్టమైన మంచు తెరల వైపుకు వెళ్తుందా చెప్పండి. అలాగే ఆ పద్మనాభుడు విష్ణుమూర్తి దివ్యమైన పాద పద్మాలను ధ్యానించడం అనే అమృతం తోలడంలో మాత్రమే నా మనస్సు పరవశించి ఆనందం పొందుతుంది. 1000 మాటలు ఎందుకు? నా మనస్సు హరిపాద పద్మాల మీద తప్పితే, హరిస్మరణ మీద తప్పితే నా చిత్తం ఇతర విషయాలపైకి ఏ మాత్రం పోవడం లేదు. ఆ దేవదేవుడే, ఆ పద్మనాభుడే నాకు ఇటువంటి బుద్ధి కలిగించాడు. నాకు భక్తి భావం కలిగించి నన్ను ఉద్ధరించాడు. నాకు ఇది విష్ణువు వల్లే కలిగింది అని ప్రహ్లాదుడు చండామార్కులకు జవాబు చెప్పాడు. నారదముని ఇంకా ఇలా చెప్తున్నారు కథ. శ్రీ నారద ఉవాచ ఏతావత్ బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతిః తం సన్నిభత్స్య కుపితః సుదీనో రాజసేవకః. మహామతి ప్రహ్లాదుడు ఇంత మాత్రమే చెప్పి మౌనం వహించాడు. ఆ బ్రాహ్మణులకు, శుక్రాచార్యుని తనయులకు ఇంత మాత్రమే చెప్పి ప్రహ్లాదుడు విరమించాడు. తం సన్నిభత్స్య కుపితః సుదీనో రాజసేవకః. రాజసేవకులు, దైత్యేంద్రుడి సేవకులైన ఆ షండామార్కులు
చాలా కోపించారు. ఆ బాలుణ్ణి నిందించడం మొదలుపెట్టారు ప్రహ్లాదుని. ఆనీయతామపరే వేత్రం అస్మాకమయశస్కరః కులాంగారస్య దుర్బుద్ధే చతుర్థోస్యోదితోదమః. ఓరి అరే ఓరి ఆనీయతాం బేత్రం, బెత్తం తీసుకురండి, వీడిని ఇప్పుడు కొడితే గాని వీడికి తెలియదు. అస్మాక మయశస్కరః, వీడు మన పేరు ప్రఖ్యాతుల్ని పాడు చేస్తున్నాడు. దుర్బుద్ధే కులాంగారస్య, దుర్బుద్ధితో వీడు అసుర కులానికి కళంకంగా తయారయ్యాడు. ఇందాకే కదా పొగిడారు కులనందన అని, ఇప్పుడు కులాంగారుడు అంటున్నాడు. రాక్షసుల స్వభావం ఇదే. వాళ్ళకు కావలసినట్టు మనం మాట్లాడితే నువ్వు గొప్పవాడివి అంటారు, వాళ్లకు ఇష్టం లేనట్టు మనం మాట్లాడితే నువ్వు నీచుడివి అంటారు. కాబట్టి ఈ స్వపర భేదం అనేది రాక్షసుల్లో ఉంది, రాక్షసుల్లో పుట్టిన షండామార్కులకు ఉంది తప్ప ప్రహ్లాదుడికి లేదు. చూడండి, తిడుతున్నా కొడుతున్నా ప్రహ్లాదుడి వీళ్ళని బ్రాహ్మణోత్తములారా ద్విజోత్తములారా అంటున్నాడే తప్ప మీరు తప్పు చేస్తున్నారు అనట్లేదు. వీళ్ళు మాత్రం ప్రహ్లాదుడిని ఇందాక కులనందనుడని ఇప్పుడు కులాంగారుడని నిందిస్తున్నారు. చతుర్థోస్యోదితో దమః, ఇప్పుడు నాల్గవ విధానంలో ఆయన రాజనీతి పద్ధతిలో 4వ విధానాన్ని తక్షణం అవలంబించాలి అంటున్నారు. సామదాన భేద దండోపాయాలు. ముందు సామంతోటి వీళ్ళు మొదలు పెట్టారు. సామదాన భేదాలు ఏవి వాళ్ళు ఏ విధంగా కూడా ప్రహ్లాదుడి విష్ణు భక్తి మాన్పించలేకపోయారు. ఇప్పుడు దండోపాయమే సరైనది అనే నిర్ణయానికి వచ్చి ప్రహ్లాదుని దండించడం మొదలు పెట్టారు. దైతేయ చందనవనే జాతోయం కంటక ద్రుమః యన్మూలోన్మూల పరసో విష్ణోర్ నాలాయితో అర్భక. ఇంకా ఏమని నిందిస్తున్నారు చూడండి. దైతేయ చందనవనే, దైత్య కులమనే చందనవనంలో జాతోయం కంటక ద్రుమః, వీడు కంటక వృక్షం, వీడు కళంకమై పుట్టాడు. అయం జాతః కంటక ద్రుమః, ఈ చందనవనంలో దైత్యుల వనమనే చందనవనంలో, రాక్షస కులమనే చందనవనంలో వీడు కళంకమై పుట్టాడు. యన్మూలోన్మూల పరస విష్ణోర్నాలాయితో అర్భక, ఆ విష్ణువేమో ఈ దైత్య కులాన్ని నిర్మూలించాలనుకునే గొడ్డలి లాంటి వాడు. విష్ణువు గొడ్డలి లాంటి వాడైతే వీడు ఆ గొడ్డలికి పిడి లాంటి వాడు ఈ అర్భకుడు. కాబట్టి వీడు విష్ణువుకు సహాయం చేసి ఈ రాక్షస కులాన్నంతా నశింపజేస్తాడు. అందుకే వీడు కళంకుడు, వీడిని తక్షణం శిక్షించాలి అనుకున్నారు. ఇతి తం వివిధోపాయై భీషయం స్తర్జనాదిభిః ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం. ఈ విధంగా వివిధమైన ఉపాయాలతో ఆ ప్రహ్లాదుని దూషించి, తర్జనాదిభి అంటే ఇలా చూపుడు వేలు చూపిస్తున్నారు అన్నమాట, ఇలా చూపిస్తూ కొడతాం, నేను తిడతాం, నేను చంపుతాం అని రకరకాలుగా బెదిరించి ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం, ఆ త్రివర్గాల్ని ప్రహ్లాదుడికి మళ్ళీ మళ్ళీ నేర్పించడం మొదలు పెట్టారు. ఏమిటా త్రివర్గాలు? ధర్మము, అర్థము, కామము అనే త్రివర్గాలను ప్రహ్లాదుడికి మళ్ళీ మళ్ళీ నేర్పించడం మొదలు పెట్టారు. ఇప్పుడు మనము మళ్ళీ రేపు కొనసాగిద్దాం. ఇప్పుడు ఇక్కడతో ఆపేద్దాం. 2 ప్రశ్నలు, ఎవరైనా కేవలం 2 ప్రశ్నలు మాత్రమే అడగవచ్చు. దయచేసి ప్రశ్నలు ఇవాళ మనము ఏమైతే చర్చించామో దాని గురించి అడగండి. ప్రశ్న అడిగే ముందు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ వీడియో ఎనేబుల్ చేసుకొని మీ పేరు, మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. హరే కృష్ణ. చెప్పండి. దండవత్ ప్రణామం ప్రభు. జస్ట్ నేను పంటని మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రహ్లాదుడు మొదటి పద్యంలోనే ఇప్పుడు ఈ సంసారం దుఃఖమయమని చెప్పి వనములకు ఏమి అన్నాడు. అతనేమో సంసారి అయి ఉన్నాడు. ఎక్కడ ఇది వర్తించింది, అతను చేసింది చెప్పింది. మరి అదే కదా, అది దైత్యుడు అడిగితే ఆ విధంగా చెప్పాడు. వనములకేగి హాయిగా భగవంతుని చింతన చేసుకుంటే పోతుందని చెప్పాడు. కానీ తను సంసారంలోనే ఉన్నాడు. అంటే అప్పుడు బుద్ధి స్థిరపడిన తర్వాత ఉన్నాడు అని అర్థమా? ఏ విధంగా? ఎంత మంచి ప్రశ్న అడిగాడు. నువ్వు అడవికి వెళ్ళి విష్ణువును ఆశ్రయించు అని చెప్పిన ప్రహ్లాదుడు తాను అడవికి వెళ్లకుండా సంసారాన్ని ఎందుకు స్వీకరించాడు అని.
అక్కడ అడవి అంటే అట ఆచార్యులు కొంతమంది చెప్పారు భక్తుల సాంగత్యం అట. భక్తుల సాంగత్యం తీసుకొని నీవు హరిని ఆశ్రయించు అని చెప్పాడు. ప్రహ్లాదుడు కూడా ఎప్పుడు భక్తుల సాంగత్యాన్నే తీసుకొని జీవితకాలం ఇప్పటికి కూడా ఉన్నాడు. ప్రహ్లాదుడు భగవంతుడిని ఆశ్రయించాడు. భక్తుడు తనకు ఏది ఇష్టమో చేయడు. దివివా భూవివా నరకస్తువ నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శరధార వింద. 4వ లైన్ ఏంటి? కులశేఖర ఆళ్వారిలా ప్రార్థిస్తున్నారు, స్వర్గంలో కానీ నరకంలో కానీ ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నీ పాద పద్మాలు మర్చిపోకూడదు, నువ్వు నన్ను ఏం చేయమంటే నేను నచ్చేస్తాను. భగవంతుడు ప్రహ్లాదుడిని పట్టాభిషేక్తుని చేశాడు. ప్రహ్లాదుడిని రాక్షస కులమంతా పరిపాలించమన్నాడు. తర్వాత భగవంతుడు ప్రహ్లాదుడిని బలి మహారాజుతో వెళ్ళి సుతలంలో ఉండమన్నాడు. భగవంతుడు ఎలా చెప్తే ప్రహ్లాదుడు అలా చేశాడు. కాబట్టి ఎప్పుడూ భక్తుల సాంగత్యంలో భక్తుల్నే ఆశ్రయంగా తీసుకొని ప్రహ్లాదుడు భగవంతుడిని ఆశ్రయించాడు. తను ఏదైతే చేశాడో అదే చెప్తున్నాడు. నిజానికి పెళ్లి చేసుకున్నంత మాత్రాన అది సంసారం కాదు, పెళ్లి మానుకున్నంత మాత్రాన అది వైరాగ్యం కాదు. పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా, అన్ని కోరికలున్నా ఏ కోరికలు లేకపోయినా, మోక్షం కావాలనే కోరిక ఉన్నా, ఎవరికైతే భగవంతుడి మీద తీవ్ర భక్తి ఉంటుందో వాళ్ళ జీవితమే చరితార్థమవుతుంది. మహాజనుల్లో ప్రహ్లాదుడు ఒకడు. అనేక మంది మహాజనులు గృహస్థులు. కొంతమంది మహాజనులు కుమారుడు భీష్ముడు సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు బ్రహ్మచారులైన, ప్రహ్లాదుడు జనకుడు తర్వాత బలి మహారాజు వీళ్ళంతా కూడా మహాజనులు, వీళ్ళు గృహస్థులే. ఆశ్రమం ఏదైనా, ఆశ్రమం అంటే ఆశ్రయించడం. కాబట్టి ప్రహ్లాదుడు తను ఏదైతే చేశాడో, ఏదైతే ఆచరించాడో అదే హిరణ్యకశిపుడికి చెప్పాడు. అంతే తప్ప హిరణ్యకశిపుడికి ఒకటి ఉపదేశించి తను మరొకటి చేయట్లేదు. ఎప్పుడు చూడండి, నేను నాది అనే భేవం ఉండకూడదు అన్నాడు కదా, అది లేదు ప్రహ్లాదుడికి. తన మనుమడైన బలి మహారాజుని విష్ణుమూర్తి వామనుడు పట్టి బంధించి నాగపాశాలేసి ఈడ్చుకుపోయి అతని తల మీద కాలు పెట్టి అతన్ని సంహరించబోతున్నా ప్రహ్లాదుడు వారించలేదు. ఇది సరైనదే, దేవదేవుడు ఏదైతే చేస్తాడో అది నిజమే, అదే సత్యము, అదే మంచిది అని అనుకున్నాడు తప్ప నా మనుమణ్ణి, నా పిల్లవాణ్ణి ఇంత దుఃఖానికి ఎందుకు గురి చేశావు, నేను నీ భక్తుణ్ణి కదా, వీణ్ణి విడిచిపెట్టు అనే మాట అడగలేదు. ప్రహ్లాదుడు అంత గొప్ప మహాత్ముడు. అతనిలో స్వపర భేదం లేదు. ఏదైతే అందరికీ చెప్తున్నాడో, బాలకులకు చెప్పాడో, తండ్రికి చెప్పాడో, గురువులకు చెప్పాడో, మనకందరికీ చెప్పాడో అదే తను ఇప్పటికి కూడా ఆచరిస్తున్నాడు. అందుకే మహాజనుల్లో అందరిలోకి మార్గదర్శకుడు ప్రహ్లాదుడు. హరే కృష్ణ. ఇంకొక ప్రశ్న. హరే కృష్ణ ప్రభు. అంటే ఇప్పటికీ ఉన్నారా ప్రభుజీ ప్రహ్లాద్? ఇప్పటికి కూడా సుతలంలో ఉన్నారు. ఈ మన్వంతరం అంతా కూడా బలి మహారాజుతో కలిసి సుతల లోకంలో ప్రహ్లాదు ఉన్నాడని భాగవతం 8వ స్కందం చెప్తోంది. ఆ తర్వాత మన్వంతరంలో బలి మహారాజు ఇంద్ర పదవి పొందుతాడు. రాబోయే మన్వంతరంలో ఇంద్రుడవుతాడు. అప్పటి వరకు ఆ బలి మహారాజు సుతలంలో ఉన్నాడు. ప్రహ్లాదుడు అతనికి తోడుగా ఉండమని భగవంతుడు చెప్పి అక్కడికి పంపించాడు. ఆ ఇద్దరు భక్తులు మహాజనులు అక్కడ ఆ సుతల లోకాన్ని పావనం చేస్తూ అక్కడ వాళ్ళు భక్తి యోగం ఇప్పటికి కూడా ఆచరిస్తున్నారు. సుతలం అంటే అక్కడ ఏముంటది ప్రభు? అదొక లోకం. మనం 5వ స్కందంలో చెప్పుకుందాం. సుతల లోకం ఒక లోకం. అధో లోకాల్లో అనేక లోకాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా. అతల వితల సుతల తలాతల రసాతల పాతాల అని, మహాతల పాతాల, అట్లా సుతల లోకం ఒక లోకం. అది కూడా దేవలోకాన్ని తలదన్నేటట్టుంటుందట వైభవం. ఆ లోకంలో భగవంతుడు ఈ మన్వంతరం వరకు బలి మహారాజును అక్కడ ఉండమని పంపించారు. ఇప్పుడు మనమందరము ఈ ప్రహ్లాద కవచం చదువుకుందాం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే రేపు జవాబు చెప్తాం వాటికి. ఇప్పుడు ఈ బ్రహ్మాండ
పురాణాంతర్గత ప్రహ్లాదకృత నృసింహ కవచం చదువుకుందాం. చదువుకున్న తర్వాత ఈ స్తోత్రం యొక్క అర్థం చెప్తానని 4 రోజుల నుంచి చెప్తున్నాను. ఇవాళ క్లుప్తంగా అది కూడా చదువుతాం. నృసింహ కవచం వక్షే ప్రహ్లాదే నోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం వివృతాస్యం త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం శ్రియాసు శోభితోరస్కం రత్నకేయూరముద్రితం తప్త కాంచన సంకాశం పీత నిర్మల వాససం ఇంద్రాదిసురమౌళిస్థ స్ఫురన్ మాణిక్య దీప్తిభిః విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వహృత్కమల సంవాసం కృత్వా తు కవచం పఠేత్ నృసింహో మే శిరః పాతు లోకలక్షార్థ సంభవః సర్వగోపిస్తంభవాసః పాలం మే రక్షతు త్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమ సూర్యాగ్నిలోచనః స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్త్వతి ప్రియః నాసం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖ ప్రియః సర్వ విద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ వక్త్రం పాత్విందువదనం సదా ప్రహ్లాదవందితః నృసింహ పాతు మే కంఠం స్కంధౌ భూభరాంతకృత్ దివ్యాస్త్ర శోభిత భుజో నృసింహ పాతు మే భుజౌ करौ मे देव वरदो नृसिंह पातु सर्वतः उदयं योगी साध्यश्च निवासं पातु मे हरिः मध्यं पातु हिरण्याक्ष वक्षत्कुक्षिविदारणः नाभिं मे पातु नृहरे स्वनाभिब्रह्म संस्तुतः ब्रह्माण्डकोटयकट्यां यस्यासौ पातु मे कटिं गुह्यं मे पातु गुह्यानां मंत्राणां गुह्यरूपदृक् ऊरु मनोभव पातु जानुनी नररूपदृक् जंगे पातु धराभारा हर्ता योऽसौ नृकेसरी सुरराज्य प्रदः पातु पादौ मे नृहरीश्वरः सहस्रशीर्षा पुरुष पातु मे सर्वशस्तनुं महोग्रः पूर्वतः पातु महावीराग्रजोऽग्नितः महाविष्णुर्दक्षिणे तु महाज्वालस्तु नैऋते पश्चिमे पातु सर्वेशो दिशि मे सर्वतोमुखः नृसिंह पातु वायव्यां सौम्यां भूषण विग्रहः ईशान्यां पातु भद्रो मे सर्वमंगलदायकः संसार भयतः पातु मृत्योर्मृत्युर्नृकेसरी इदं नृसिंह कवचं प्रह्लाद मुखमण्डितं भक्तिमान् यः पठेत् नित्यं सर्वपापैः प्रमुच्यते पुत्रवान् धनवान् लोके दीर्घायुरुपजायते यं यं कामयते कामं तं तं प्राप्नोत्य संशयम् सर्वत्र जयमाप्नोति सर्वत्र विजयी भवेत् भूम्यन्तरिक्ष दिव्यानां ग्रहाणां विनिवारणम् वृच्छिकोरग सम्भूत विशापहरणं परं ब्रह्म राक्षस यक्षाणां दूरोत्सारण कारणं भूर्जे वा तालपत्रे वा कवचं लिखितं शुभं करमूले धृतं येन सिद्धेयुः कर्म सिद्धयः देवासुरमनुष्येषु स्वं स्वमेव जयं लभेत्
ఏక సంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్నియతో నరః సర్వమంగళ మాంగళ్యం భుక్తిం ముక్తిం చ విందతి ద్వాత్రింశతి సహస్రాణి పఠేత్ శుద్ధాత్మనాం నృణాం కవచస్యాస్య మంత్రస్య మంత్రసిద్ధి ప్రజాయతే అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణం తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్ త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమంత్ర్య చ ప్రాశయేద్యో నరో మంత్రం నృసింహధ్యానమాచరేత్ తస్య రోగాః ప్రణశ్యంతి ఏ చ స్యుః కుక్షి సంభవా కిమత్ర బహునోక్తేన నృసింహ సదృశో భవేత్ మనసా చింతితం యత్తు సత్తచ్ఛాప్యోత్య సంశయం గర్జంతం గర్జయంతం నిజ భజపటలం స్ఫోటయంతం హఠంతం రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోషయంతం దిసి దిసి సతతం సంహరంతం భరంతం వీక్షంతం ఘూర్ణయంతం శరనికర శతైర్దివ్య సింహం నమామి. ఈ శ్లోకాలకు అనువాదం. స్వర్ణ సింహాసనస్థుడైన దేవదేవుడు శ్రీ నృసింహస్వామిని ధ్యానించి సకల సంపత్తులతో పాటు స్వర్గ మోక్ష ప్రదాయకమైన ఈ నృసింహ కవచాన్ని, పూర్వం ప్రహ్లాదుడి పలుకబడిన నృసింహ కవచాన్ని నేను ఇప్పుడు వచిస్తాను. ఇది సర్వరక్షాకరం, పుణ్యప్రదం, సకల ఉపద్రవాలను నశింపజేయునది. నోరు తెరిచి త్రినేత్రుడైన శరత్కాల చంద్రుడి కాంతితో శోభిల్లేవాడైన వామాంగమున లక్ష్మీదేవుని ఆలింగనం చేసుకున్న ఈతడు సర్వైశ్వర్యాలకు ఆశ్రయమైన వాడు. చతుర్భుజుడు, కోమలాంగుడు, బంగారు కుండలాలు ధరించి సరోజ చిహ్నితమైన వక్షస్థలంతో రత్నకేయూరాలతో విరాజిల్లేవాడు. బంగారం వలె మెరైచున్న నిర్మలమైన పీతాంబరం ధరించి ఇంద్రాది దేవతల తలలపై దగదగామాయంగా మెరుచున్న మాణిక్యముల కాంతితో విరాజిల్లుతున్న పాద పద్మములు కలవాడు. శంఖచక్రాదులు చేతులతో ధరించి గరుత్మంతునిచే ఎంతో వినయంతో ఆనందంతో స్తుతింపబడుచున్నవాడు. మన హృదయ కమలమందు శ్రీ నృసింహస్వామిని ప్రతిష్ఠించుకొని ఈ కవచాన్ని పఠించాలి. సర్వలోకాలను రక్షించు నృసింహుడు నా శిరమును రక్షించుగాక. సర్వాంతర్యామి అయినను స్తంభము ఎందుండు స్వామి నా పాల భాగమును రక్షించుగాక. సూర్యచంద్రులను నేత్రములుగా గల ఆ స్వామి నా కన్నులను రక్షించుగాక. మునివర్యుల స్తుతులు మెచ్చే నృహరి నా జ్ఞాపక శక్తిని రక్షించుగాక. సింహనాసిక కలిగిన ఆ స్వామి నా ముక్కును, లక్ష్మీముఖ ప్రియుడగు ఆ స్వామి నా ముఖమును రక్షించుగాక. సర్వ విద్యాధిపుడైన నృసింహుడు నా జిహ్వను రసనేంద్రియాన్ని రక్షించుగాక. సదా ప్రహ్లాద వందితుడైన ఆ చంద్రముఖుడు నా నోటిని రక్షించుగాక. నృసింహుడు నా కంఠమును రక్షించుగాక. భూభారమును అంతము చేయు ఆ స్వామి నా భుజములను రక్షించుగాక. దివ్యాస్త్రములతో శోభిల్లు భుజములు కల ఆ నృసింహుడు నా భుజములు రక్షించుగాక. దేవవరదుడైన ఆ స్వామి నా చేతుల్ని రక్షించుగాక. నృసింహస్వామి నన్ను అన్ని వైపుల నుండి రక్షించుగాక. యోగులు సాధనతో పొందగోరు ఆ స్వామి నా హృదయాన్ని రక్షించుగాక. శ్రీహరి నా నివాసాన్ని రక్షించుగాక. హిరణ్యాక్షుడి గుండెలను పొట్టలను చీల్చిన స్వామి నా నడుమును రక్షించుగాక. తన నాభి నుండే ఉద్భవించిన బ్రహ్మదేవుడిచే సంస్తుతింపబడు ఆ స్వామి నా నాభిని రక్షించుగాక. అనంత కోటి బ్రహ్మాండాలు మోసే కటి ప్రదేశం కల ఆ స్వామి నా కటి ప్రదేశాన్ని రక్షించుగాక. గుహ్యములైన మంత్రములతో దర్శింపబడు ఆ గుహ్య రూపుడు నా గుహ్య ప్రదేశములను రక్షించుగాక. మనోభవుడైన స్వామి నా తొడలను, నరరూపుడై నా మోకాళ్లను, భూభారమును హరించు ఆ నృకేశ్వరి నా పిక్కలను రక్షించుగాక. సురరాజ్య ప్రదాత అగు ఆ సర్వేశ్వరుడు నృహరి నా పాదములను రక్షించుగాక. ఆ సహస్ర శీర్ష పురుషుడు నా శరీరాన్ని అన్ని విధాలుగా రక్షించుగాక. మహోగ్ర రూపుడై తూర్పు నుండి, మహావీరుల్లో శ్రేష్ఠుడై ఆగ్నేయం నుండి, మహావిష్ణువుగా దక్షిణం నుండి, మహోజ్వల రూపుడై నైరుతి నుండి ఆ స్వామి నన్ను రక్షించుగాక. సర్వేశ్వరుడు సర్వతోముఖుడైన ఆ స్వామి నన్ను పశ్చిమ దిశ నుంచి రక్షించుగాక. సౌమ్యుడు అయిన ఆ స్వామి వాయువ్యం నందు నన్ను, భీషణ విగ్రుడైన ఆ స్వామి నృసింహుడు నన్ను రక్షించుగాక. ఈశాన్యము నందు ఆ భద్రమూర్తి సర్వమంగళదాయకుడు నన్ను రక్షించుగాక. మృత్యుకే మృత్యువైన ఆ నృకేశ్వరి నన్ను సంసార భయం నుండి రక్షించుగాక.
ప్రహ్లాదునిచే పలుకబడిన ఈ నృసింహ కవచం ఏ భక్తుడైతే నిత్యము పఠిస్తాడో సర్వ పాపముల నుండి విముక్తుడవుతాడు. పుత్రులు, ధనము, దీర్ఘాయుష్ ఈ లోకంలో ఏది కోరితే అది పొందుతాడనలో సంశయమే లేదు. అన్నిటా జయం పొంది అంతటా విజయుడై ముల్లోకాల్లోని గ్రహ బాధల నుండి నివారింపబడతాడు. తేళ్లు, పాములు కరిస్తే ఆ విషానికి దీనికి మించిన విరుగుడు లేదు. బ్రహ్మ రాక్షసులను, యక్షులను కూడా ఇది పారద్రోలుతుంది. భూర్జపత్రంపై కాని, తాళపత్రంపై కాని ఈ కవచాన్ని లిఖించి చేతియందు ధరిస్తే సర్వ కార్యములు సిద్ధిస్తాయి. నియమబద్ధంగా ఏక సంధ్య ఎందు గాని, త్రిసంధ్యల ఎందు గాని ఈ కవచాన్ని పఠిస్తే దేవతల నడుమనైనా, రాక్షసుల నడుమనైనా, మనుషుల నడుమనైనా జయం తప్పకుండా లభిస్తుంది. నిర్మలమైన మనసుతో ఏ మానవుడు ఈ స్తోత్రాన్ని 32,000 సార్లు పఠిస్తాడో అతడు సర్వ మంగళములు పొందుతాడు, భుక్తిని, ముక్తిని కూడా పొందుతాడు. ఈ కవచమందున్న మంత్రసిద్ధిని కలిగిన ఈ మంత్రంతో అభిమంత్రించిన భస్మాన్ని తిలకంగా ధరింపజేసి గ్రహ భయాలు హరింపజేసుకోవచ్చు. 3 సార్లు నీటిని అభిమంత్రించి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ నృసింహుని ధ్యానిస్తూ ఆ జలం పుచ్చుకున్న వారికి ఉదర సంబంధమైన రోగాలతో సహా సర్వ రోగాలు నశిస్తాయి. ఇంతకు మించి ఇంకేం చెప్పాలి? ఈ నృసింహ కవచం వంటిది ఇంకొకటి లేదు. మనసారా ఈ కవచాన్ని ధ్యానించినంత మాత్రాన్ని నిస్సందేహంగా ఆయన్ని, ఆ నృసింహ దేవుణ్ణి, ఆ స్వామిని పొందుతారు. నృసింహ స్వామి గర్జిస్తూ, గర్జయింపజేస్తూ, తన భుజ లాఘవంతో విస్ఫోటనం చేస్తూ, హిరణ్యకశిపుడిపై దాడి చేస్తూ, భూమ్యాకాశాలను ప్రకాశింపజేస్తూ, తపింపజేస్తూ, ఆ దితిపుత్రుణ్ణి పడద్రోసి అంతం చేసి కోపంతో అరుస్తూ తన వందల కొలది చేతులతో అన్ని దిశల్లో రాక్షసులందరినీ సంహరిస్తూ రెచ్చగొడుతూ కూడా ప్రహ్లాదుణ్ణి ప్రేమగా వీక్షిస్తూ కాపాడిన ఆ దివ్య సింహం నరసింహునికి నేను నమస్కరిస్తున్నాను. మంగళం నరసింహాయ, మంగళం గుణసింధవే, మంగళానాం నివాసాయ, యాదాద్రీశాయ మంగళం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.